వృద్ధా పెన్షన్ పడుతుంది. నాకు 2 ఉన్నాయి, 2 అరకొర పథకాలు మాత్రమే ఇస్తున్నారు. ఉండే అనాలి కనపోతే పార్టీ బతకదుగా. లాజిక్ అర్థం కావట్లా. ఏదో ఒకటి చేస్తేనే కదా మన పార్టీ ఉందని తెలియటాకి. జనాలను అన్యాయం చేసేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని నిన్న ఈ రోజు ముద్రగడ కూడా అన్నారు. ఏమంటే పవన్ కళ్యాణ్ అన్యాయం చేసేలా కదా రోజు సినిమాకి 100 కోట్లు వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వస్తాయండి. మరి ముద్రగడ అంటున్నారు కాపుల్ని ముద్రగంట ఆడి నమ్మకనే మేము కాపు ఉద్యమాన్ని మేము కాపులమే తిరిగి వాడు ఎంపటి సైకిల్ వేసుకుని వయసు ఇప్పుడు అమ్ముడికి పోయాడు. నాపై దాడి చేయించారు అప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు. వస్తుందండి బోగస్. జుట్టు పెట్టుకుని తప్పు కదా, తప్పు కదా. రమేష్ వాళ్ళ ముద్రగడ వాళ్ళని అదే లేదు, అది వస్తుందండి. చంద్రబాబు కొట్టించారని కూడా అంటున్నారు. అట్టగా అంటారు. అనబోతే పార్టీ వాడు జగన్ ఊరు కూడా కదండి. జగన్ ఎందుకు మన జోగి రమేష్ ఆడిది పెట్టింది ఎందుకు పెట్టాడు? లడ్డూది గొడవ సర్దుమడగాలంటే ఏదో ఒకటి లేపాలి. కాపులకి కమ్మకి పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు అసలు జగన్ చేసే తప్పే అది. అంతే కాముగా ఊరుకుంటే గవర్నమెంట్ పడిపోద్దండి.